ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశిలో 4వ రాశి కర్కట రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, కొన్ని ప్రాంతాల్లో చింతామణి శాస్త్రం అంటారు. ఇది వేదకాలం నుంచి ఉన్నదండి. వారి పేరు మీద ఈ నూతన సంవత్సరం ఎలా ఉందో కర్కట రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూస్తున్నామండి. భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంటున్నామండి, వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో నూతన సంవత్సరం 2024వ సంవత్సరం ఎలా ఉందో చూస్తున్నామండి. ముఖ్యంగా 3 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలా. కర్కట రాశి వారి జాతకంలా కర్కట రాశి వారికి మాత్రం గ్రహాల్లో మాత్రం 9 గ్రహాల్లో మాత్రం 6 గ్రహాలు అనుకూలం ఉన్నాయండి. 3 గ్రహాలు అనుకూలంగా లేవు. రాహుగ్రహం అనుకూలం ఉంది, అలాగే కేతుగ్రహం అనుకూలం ఉన్నది, అలాగే గురుగ్రహం అనుకూలం ఉన్నది. వీరి జాతక బలానికి చూడాలంటే రవిగ్రహం అనుకూలం ఉన్నది, అన్ని గ్రహాలు అనుకూలం ఉన్నాయి కానండి. ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే శనిగ్రహం అనుకూలంగా లేదు. ఎల్నాటి శని ప్రభావం కాదు కానీ కంటక శని ఉంది. వీరి జాతకానికి అష్టమ శని ఉందండి. అష్టకష్ట చిక్కులు ఉంటాయి. ఆయన ఉన్నా సరే మాత్రం గురుబలం గవ్వలు పడ్డాయి కాబట్టి వీరికి విద్య విషయంలో నూతన సంవత్సరం ఖచ్చితంగా కలిసి వస్తుంది. విద్యార్థులకు విద్య విషయంలో తిరుగు ఉండదు. 11 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఉన్న వారికి తిరుగు ఉండదు. 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు ఉన్న వారికి మతిమరుపు బాధలు చిక్కులు చికాకులు వస్తాయి. గుర్తు ఉండదు. కాలేజీలో చదివితే ఇంట్లో గుర్తు ఉండదు, ఇంట్లో చదివితే కాలేజీలో గుర్తుండదు. అలాగే బాలరిష్ట దోషాలు ఉంటాయి. నిద్రలోని బాధపడటం, కోప్పడటం, ఇరిటేషన్ చేయటం, ఇంటి వారిని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి సంఘటనలు ఉంటాయి. టీచర్ల నుంచి కూడా ఇబ్బందులు ఉంటాయి. ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే బాలికలకు మాత్రం సరస్వతి లేహ్యం కానీ సరస్వతి చూడడం కానీ తినిపించడం తాపించడం చాలా మంచిదండి. అది ఎలా తాపించాలని అనుకోవచ్చు. అది పాలతో కానీ లేదా మాత్రం తేనెతో కానీ వారిని సేవించడం చాలా వరకు వారి మీద మతి వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. విద్యలో కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగస్తుల విషయంలో చూడాలంటే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. ఒక వివాహ విషయంలో మాత్రం ఆటంకాలు తప్పకుండా ఉంటాయండి. అష్టమ శని అంటే అష్టకష్ట చిక్కులండి. అష్టమ శని ఉంటే అష్టదిక్కుల నుంచి చిక్కులు వస్తాయి. ధనపరంగా, రుణపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, అలాగే వాహనపరంగా మానసిక ఇబ్బందులు, లేనిపోని నిందలు, చిక్కులు చికాకులు, ఇల్లు చూస్తే అడవి కావటం, అడవి చూస్తే ఇల్లు కావటం, నమ్మిన వారు మోసం చేయటం, నమ్మిన వారు దగా చేయటం, ప్రేమించిన వారు దూరం కావటం. ప్రేమించిన వారంటే మామూలుగా లవ్ అనే కాదండి. తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఆ కరెక్ట్ మాత్రం శనేశ్వరునికి అలాగే ఈశ్వరునికి ధ్యానం చేయాలి. శనేశ్వరునికి పూజ శాంతి చేపించుకుంటే ఆ ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుందండి. ఈశ్వరుడి అనుగ్రహం ఉంటే అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. గురుగ్రహం గవ్వలు పడ్డాయి కాబట్టి మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగంలో కలిసి వస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగం మారి వ్యాపారం చేసే అవకాశం ఉంది. వారు ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వరకు చాలా వరకు మంచిగా ఉంటుంది. కొంతమంది అమ్మాయిలకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు మాత్రం నిందలు చిక్కులు చికాకులు వస్తాయండి. భర్త నుంచి అన్న వస్తాయి, లేదా చదువుకునే కాలేజీ కాడన్నా వస్తాయి, స్కూల్ కాడన్నా వస్తుంది. అలాగే పనిచేసే కొలిక్స్తో కానీ వస్తుంది. లేదా పరిచయం ఉన్న వారితో కూడా వేధింపులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ వేధింపులు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే తప్పకుండా మాత్రం ఇందాక చెప్పినట్టు మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం, అలాగే శనీశ్వరుని పూజ చేయించడం చాలా మంచిది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, మానసిక విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఆశ్లేష నక్షత్రం వారికి అదృష్ట యోగం ఉంటుందండి. పుష్యమి నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి. 2024వ సంవత్సరంలో చూడాలంటే 12 నెలల్లో మాత్రం వీరికి 6 నెలలు చాలా వరకు మంచిగా ఉన్నాయండి. 6 నెలలు మంచిగా లేవండి. మొదటి 6 నెలలు మాత్రం చాలా వరకు ఇబ్బందికరం ఉంటుంది. రెండవ 6 నెలలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి పేరు మీద నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంటుంది. దృష్టి దోషం అధికం ఉన్నదండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి కర్కట రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేసిన 3 గవ్వలు పడ్డాయండి. గురుగ్రహం గవ్వలు పడ్డది. బృహస్పతి దేవతలకు గురుగ్రహం చాలా వరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. తల్లిని కానీ తండ్రిని కానీ ఆచార్యులను నమ్మితే వీరికి తిరుగు ఉండదండి. కాదనుకొని మాత్రం సొంత నిర్ణయం తీసుకొని వారి ఇష్టానుసారం నడిస్తే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. వీరి పేరు మీద విద్య కోసం కావచ్చు, వివాహం కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, ఖచ్చితంగా గురువుల మాట కానీ, ఆచార్యుల మాట కానీ, అలాగే మాత్రం లెక్చరర్ మాట కానీ, కోచ్ల మాట కానీ, అలాగే మాత్రం తల్లిదండ్రుల మాట కానీ నడిస్తే చాలా వరకు తిరుగు ఉంటుందండి.
అనుకున్న పని జయమవుతుంది. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బాలలు కావచ్చు, బాలికలు కావచ్చు, యవ్వనం వయసులో ఉన్నవారు కావచ్చు, ప్రౌఢ వయసులో ఉన్నవారు కావచ్చు, పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది. ఇక సంసార జీవితంలో చూడాలంటే రాముడు ఒక దిక్కు, సీత ఒక దిక్కు అన్నట్టు ఉంటుంది. ఒకరి మనసులో ఒకరు ఉండరు. సదాకిరికి సాకలి మూట ఉంటుంది. ఎంత ధనం వచ్చినా నిలబడదు. కానీ అత్యాశలు కలుగుతూ ఉంటాయి. కానీ ఒకటి చేస్తే ఒకటి ఉంటుంది. మరి జాతక బలంలో నమ్మిన వారు మాత్రం హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం తప్పకుండా కలిసి వస్తుందండి. వీరికి వస్త్రం, తెలుపు వర్ణం వస్త్రం చాలా మంచిదండి. వీరు తప్పకుండా మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఏ లోహం ధరించినా ధరించకపోయినా మాత్రం వీరు తప్పకుండా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే వెండి లోహం ధరించాలండి. వెండి లోహం ధరించాలి. అలాగే మాత్రం తెలుపు వర్ణం ముత్యం ధరించాలండి. చాలా మంచిది. స్త్రీలైనా పురుషులైనా కానీ ఉంగరం వేలు కానీ చూపుడు వేలు కానీ ధరిస్తే చాలా మంచిది. వీరికి సోమవారం అనుకూలం ఉంటుంది, మంగళవారం అనుకూలం ఉండదు. అష్టమి ఘడియల, అమావాస్య ఘడియల, పౌర్ణమి ఘడియల ఏ పనులు చేయవద్దండి. ఏ పనులు చేయాలనుకున్న మాత్రం ఏ వారమైనా కావచ్చు, కానీ మాత్రం సప్తమి రోజు కానీ, పంచమి రోజు కానీ, అలాగే తదియ రోజు కానీ, విదయ రోజు కానీ, త్రయోదశి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముగ్గురితో కలిసి ఏ పని చేయవద్దండి. ముడి పడదు, ఎవరికి వారే ఎమ్మకి తీరి అన్నట్టు నడుస్తుంది. విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ మొదటిసారిగా పడ్డారండి. ఆ తర్వాత గవ్వలు, త్రిమాతలు, అమ్మవారు, లక్ష్మీదేవత, సరస్వతి, అలాగే మాత్రం పార్వతీ దేవత పడ్డదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి కర్కట రాశి వారి పేరు మీద. మూడవసారి గవ్వలేస్తే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. పంచభూతాలు చాలా వరకు శుభయోగం ఉన్నది. అగ్ని అన్న సహకారం చేస్తాడు, వాయువు అన్న సహకారం చేస్తాడు, ఆకాశం అన్న సహకారం చేస్తుంది. భూమి చాలా ఓపిక గల దేవత, భూమాత సహాయం చేస్తుంది. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎక్కడ పోయిన వీరికి మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉన్నదండి. దరిద్ర బాధలు ఉన్నా కూడా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంది. వీరికి వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంసారంలో రాముడు ఒక దిక్కు, సీత ఒక దిక్కు ఉంటుంది. వీరు ఎంత నిదానం పడితే అంత మంచిదండి. భూమి నుంచి పడితే ఆకాశం ఆలోచన ఉంటుంది. వీరికి నిద్రాహారాలు ఎక్కువ మాని ఉంటారు. వీరు పోతే ఎక్కువ నిద్ర పడుతుంది, లేకుంటే అసలు నిద్ర రాదు. పట్టిందా చాలా వరకు నిద్ర పడుతుంది, లేకుంటే అసలు నిద్ర పట్టదు. ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయండి. మానసిక బాధలు, చిక్కులు, చికాకులు తొలగడానికి మాత్రం పౌర్ణమి రోజు మాత్రం ఆవు పాలు మాత్రం ఆ చంద్రుడికి మాత్రం చూపించి మాత్రం వీరు వేడి చేసి మాత్రం ఆ భూమాతకు ఆరబోసి తాగితే వారి మీద మాత్రం మానసిక బాధలు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వెండి ధరించాలండి. తెలుపు వస్త్రం ఎక్కువ శాతం ధరించాలి. అలాగే తెలుపు వర్ణం గల మాత్రం స్టోన్, లక్కీ స్టోన్ మాత్రం ఖచ్చితంగా వీరు ముత్యం ధరించాలండి. చాలా మంచిది. వీరి జాతక బలానికి మాత్రం లక్కీ నెంబరు 2 వస్తుంది.